హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్, మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. మీ అందరికి తెలిసిందే, మేమైతే ఇప్పుడు అనకాపల్లి ట్రిప్లో అయితే ఉన్నాము. 2 days ట్రిప్ అనమాట. ఓకేనా? అలాగే లాస్ట్ వీడియో మీరు చూసారు కదా, సత్యనారాయణ స్వామి ఇంకా సూర్యనారాయణ స్వామి టెంపుల్ మన అనకాపల్లి స్టార్టింగ్లో ఉంటుంది. అలాగే గౌరపాలెంలో 2 కలిసి అయితే ఉంటాయి. ఇక్కడ 2 ఉంటాయి. అది మెయిన్ మీకు ఆ బోర్డు కూడా చూపిస్తాను. మీకు లాస్ట్ వీడియోలో బోర్డు చూపించారు కదా, మొత్తం కూడా అక్కడ కూడా 2 ఉన్నాయి, సత్యనారాయణ స్వామి, సూర్యనారాయణ స్వామి. ఓకేనా? చూపిస్తాను, పదండి ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మనము టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద బోర్డు అయితే ఉంటుంది. అలాగే మనం పైకి వెళ్దాం. ఓకేనా? ఇక్కడ నుండి అయితే మనకి మెట్లు ఉంటాయి. అంటే గుడి చాలా పెద్దది, బయట నుండి చిన్నదిలాగా ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది. బయట అయితే ద్వారపాలకులు ఉంటారు, అమ్మవారు కాబట్టి, గౌరమ్మ తల్లి అమ్మవారు కాబట్టి. కానీ ఈ అమ్మవారికి పంచముఖ ఉంటుంది, 5 ముఖాలతో ఉంటారు అమ్మవారు. ఇక్కడ పేరు ఉంది, చూసుకోండి. అలాగే మనకి గైరమ్మ సంబరాలు అవుతుంటాయి కదా అనకాపల్లిలో, ఇండియాకి లార్జెస్ట్ స్టేజ్ ఇదవుతాయి అన్నమాట. 2,000 3,000 స్టేజ్లు అయితే కడతారు అనకాపల్లిలో. అప్పుడు చూసారు కదా, ఈ అమ్మవారి దగ్గరికి అయితే అక్కడ నుండి చాలా వరకు పెద్ద ర్యాలీలాగా తెచ్చి అమ్మవార్లందరికీ ఇక్కడే తీసుకొస్తారు. అలాగే చాలా బాగుంటుంది. ఆ వీడియో నా వ్లాగ్స్లో అయితే ఉంటాయి, నా ఛానల్లో అయితే ఉంటుంది. అదైతే మీరు విజిట్ చేసి ఒకసారి చూడండి. అనకాపల్లి గైరమ్మ సంబరాలు అనేసి ఉంటుంది. అలాగే ఇక్కడ అమ్మవారికి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఎదురుగాని అమ్మవారు ఆలయం ఎదురుగా మనకైతే లోపలే బొమ్మల కొలువు అనేసి నవరాత్రులు అప్పుడు చేస్తారు కదా, అదైతే చేశారు. అందరూ అంటే అన్ని అమ్మవార్లు 9 అమ్మవార్లు ఉంటారు కదా, అలాగే విగ్రహాలు అయితే చాలా చక్కగా అయితే పెట్టారు. అలాగే కింద మొత్తం ఈ అమ్మవార్లు అనమాట. అక్కడ బ్యాక్ సైడ్ చూశారు కదా, మెయిన్ అమ్మవారు పంచముఖితో ఉంటారు మన గైరమ్మ. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా ఇక్కడ అమ్మవార్లు అయితే మొత్తం బొమ్మల కలువలో పెట్టారు. ఓకేనా? అలాగే మనకి లైన్ వైజ్ మీకు చూపిస్తాను, అలా చూస్తుంటే. అలాగే కాళికమ్మ ఉన్నారు, గౌరమ్మ, అలాగే అమ్మవార్లు అందరూ. అలాగే కింద చూసుకుంటే విష్ణుమూర్తి అవతారాలు అన్నిటి కూడా ఇక్కడైతే పెట్టారు. అమ్మవార్ల అవతారాలు, విష్ణుమూర్తి అవతారాలు. అలాగే ఓకేనా ఫ్రెండ్స్? అలాగే శ్రీకృష్ణుడు, వినాయకుడు, మన విఠలుడు, శ్రీరాముడు, అలాగే మన పార్వతీ పరమేశ్వరులు, చాలా వరకు అయితే విగ్రహాలన్నీ ఆ పైన పెట్టారు. తక్కిని నార్మల్ బొమ్మలు ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా చక్కగా అయితే ఇక్కడ మనకి చూపించడం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ బొమ్మల కొలువు అనేది చాలా వర్క్ అయితే చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ నవరాత్రులు మొత్తం కూడా ఇంటికి 2 ఇంటికి 1 అలాగే బొమ్మలు అయితే తెచ్చుకొని ఇక్కడ బొమ్మల కొలువు ఏదైనా గుడిలోనే, అపార్ట్మెంట్లు కిందనే వాళ్ళు చేస్తారనమాట. నవరాత్రులు అంతా పూజలు నమస్కారాలు అన్నీ అయితే చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే పందిరి చూసుకుంటే మనకి గుడి లోపలే పందిరి కాబట్టి వైర్స్ కట్టి అట్లకి పువ్వులు వేలేసి, ఆర్టిఫిషియల్ పువ్వులు అవి వేలేసి మొత్తం కూడా ఇక్కడ ఆర్టిఫిషియల్ అంటే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా అందంగా ఉంది, లోపలైతే చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇక్కడ ప్రాంగణం అంతా చూసుకోండి ఎంత పెద్దగా ఉందో. ఓకేనా? అలాగే ఇటువైపు మనం చూసుకుంటే సౌండ్ సిస్టమ్ ఉంది. అలాగే మనకి చూసుకుంటే ధ్వజస్తంభం చాలా పెద్దగా అయితే ధ్వజస్తంభం ఉంది. మొత్తం గుడి మొత్తం మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం ధ్వజస్తంభం అయితే చూసుకుందాం. అలాగే అమ్మవారి ఎదురుగా ఇక్కడ గరుడాల వారు అయితే ఉన్నారు, ఎందుకంటే పంచముఖి కాబట్టి అక్కడ అన్ని రకాలు ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ ధ్వజస్తంభం చూసుకుంటే చూడండి ఎంత పెద్దగా ఉందో. అమ్మవారి అంటే ఆలయం కాబట్టి పైన దుర్గాదేవి, కాళికమ్మ, అలాగే లలిత అమ్మవారు, అలాగే శీతలామాత, అలాగే చాలా రకాలు ఎంతమంది అంటే అమ్మవార్లు సిస్టర్స్ ఉన్నారు, అందరి విగ్రహాలు కూడా మీకు పైన అయితే దొరుకుతాయి చూడడానికి. అలాగే మనం ఇక్కడ ముగ్గులు కూడా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నవరాత్రులు కదా, ముగ్గులు కూడా చాలా చక్కగా అన్నీతో వేశారు. ఇక్కడ అయ్యప్ప స్వామికి సంబంధించినవి ఇవన్నమాట. ఇవన్నీ పార్వతీ పరమేశ్వరులు, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, అలాగే ఇక్కడ వినాయకుడు. అలాగే మీకు లోపల కూడా చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. అలాగే అయ్యప్ప స్వామి పెంచుకున్న తల్లి అంటే పాలు కావాలంటే పూల కావాలంటే పూలి పాలు తీసుకురావడము. అలాగే మన ఆ స్వామివారికి ఈ స్వామివారు దొరకడం. అలాగే అర్ధనారీశ్వరులు మొత్తం కూడా అక్కడ విగ్రహం అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం చెట్టు చూసుకుంటే ఇక్కడ ఒక చెట్టు ఉంది చూడండి. ఈ చెట్టు ఉసిరికి చెట్టు. ఈ చెట్టు ఇలాగ కింద నుండి స్టార్ట్ ఆ గుడి లోపల నుండి పైకి అయితే ఉంటుంది. కట్ అయితే చేయలేదు వీళ్ళు, అక్కడ అది కట్ చేయకంటే అక్కడ మనం ఈ గుడి అయితే కట్టారనమాట. పైకి మీకు చెట్టు కూడా చూపిస్తాను. అలాగే ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు. ఇక్కడ ఫ్రెండ్స్ మనకి టైం అయితే ఇప్పుడు 12:30 అవుతుంది అక్కడ మన అనకాపల్లిలో. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారు చూశారు కదా. అలాగే మనం అక్కడ బయటికి చూసుకుంటే చాలా వరకు స్టాండింగ్ విగ్రహాలు అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను లైన్ వైజ్గా. ఇక్కడ మన
స్వామివారు అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే అన్ని కూడా ఇక్కడ నుండి కూడా ఒక దారి ఉంది. చెట్లు అయితే చాలా పెద్ద పెద్దవి, ఒక 4 చెట్లు అయితే లోపల ఉన్నాయి ఫ్రెండ్స్. ఏది కూడా కట్ చేయలేదు, చాలా బాగుంది అనమాట. ఇక్కడ అందరి పేర్లు ఉన్నాయి. ఇక్కడ మన ఆది శంకరాచార్యులు ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనకి దత్తాత్రేయ స్వామి, అంటే ఈ విగ్రహాలన్నీ లైన్ వైజ్గా ఉంటాయి, మీకు అన్నీ కూడా చూపిస్తాను. ఆవు దత్తాత్రేయ స్వామి, ఇక్కడ మనకి తుమ్రుడు ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఒక విష్ణు అవతారం అనమాట, అందుకోసమే పైన శేషనాగుడు, అలాగే కింద కవల పువ్వు ఓకేనా. అలాగే ఇక్కడ మనకి చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. అలాగే ఇటువైపు చూసుకుంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి అనమాట. ఓంకారం చూసారు కదా ఎంత బాగా వేసి, మొత్తం కలర్ కూడా చాలా బాగుంది. అలాగే పికాక్ కూడా ఉంది. ఇతను అయ్యప్ప స్వామి అనమాట, మనకి అందరికీ తెలిసిన సంగతే. ఇప్పుడు అయ్యప్ప మాలలు అయితే స్టార్ట్ అవుతాయి నవంబర్ డిసెంబర్ నుండి. ఆల్రెడీ భవానీ మాలలు అయితే చాలా వరకు స్టార్ట్ అయిపోయి మన అనకాపల్లిలో, ఎందుకంటే నవరాత్రులు కదా. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే అర్ధనారీశ్వరుడు, సగము అమ్మవారు, సగము మన శివుడు అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఇది కూడా అయ్యప్ప స్వామి అవతారమేనే. తల్లికి అంటే పులి పాలు కావాలి, అప్పుడే సరిగ్గా అవుతుంది అంటే అప్పుడు వెళ్తారు అడవికి. అక్కడ నుండి అయితే పులికి తీసుకొస్తారనమాట అయ్యప్ప స్వామి. అలాగే మనకి ఇక్కడ వినాయకుడు విగ్రహం కూడా ఉంది ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం ఈ సరౌండింగ్స్ బయట నుండి చూసుకుంటే అంత అంటే ఆకారం ఎంత పెద్దగా ఉందో. ఇంకా పైన పులు కూడా మంచి అంటే విగ్రహాలు అయితే పెట్టారు, పులి బొమ్మలు అనమాట పైన. ఇక్కడ చూసారు కదా, నిజంగా సింహంలాగే ఉంటుంది కానీ అది విగ్రహం అనమాట. అలాగే ఇటువైపు కూడా ఒక 2 సింహాలు అయితే ఉంటాయి. ఆ పక్కనే మనం చూసుకుంటే బాగుంటుంది కింద, బాగా చూసారు కదా. అలాగే ఆ పక్కన మనకి ఉసిరికి చెట్టు అనమాట, ఎంత కాలం నుండి ఉందో అదైతే మనకు తెలీదు ఓకేనా ఫ్రెండ్స్. చూస్తుంటేనే చాలా పాతదనేసి అయితే అనిపిస్తుంది మనకి. అలాగే మనకి ఇక్కడ మొత్తం పురాణం ఉంటుంది కదా, స్థల పురాణం, మళ్ళీ కథలు ఉంటాయి కదా ఈ గుడికి సంబంధించినవి, అవన్నీ కూడా ఇక్కడైతే రాసి పెట్టుంటారు. మీరు పాజ్ చేసి మీరైతే చదువుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనం శ్రీకూర్మంలో కూడా చూసాము, మళ్ళీ రామ్ తీర్థంలో కూడా చూసాము. ఇలాంటివి స్తూపాలు అయితే ఉంటాయి, వాళ్ళు మొత్తం చెక్కేసి అయితే వస్తారు, అంటే రాసి పెడతారనమాట ఏంది అవన్నీ కూడా ఓకేనా. ఇది కూడా ఒక మనకి గుడేనమాట లోపల. అలాగే చూసుకుంటే ఇక్కడ చూడండి లలిత అమ్మవారు, అలాగే ఆ పక్కన దుర్గాదేవి, ఆ పక్కన మీద కాళీమాత విగ్రహం అయితే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ గుడికి ఎదురుగా చాలా పెద్ద ధ్వజస్తంభం అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు అటువైపు వెళ్తాను, ఇంతసేపు నేను ఈ రైట్ సైడ్ ఉన్నాను కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళి మీకైతే మొత్తం కూడా చూపిస్తాను ఓకేనా. లెఫ్ట్ నుండి నా లెఫ్ట్లో చూస్తున్నాను కదా, ఇవంతా ఆఫీస్ అనమాట. అక్కడ మీకు మధ్యన టెంపుల్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఒక సైడు ఈ బ్లాక్ బోర్డులో విరాళాలు ఇస్తారు కదా, మనకి గుడి కట్టినప్పుడు విరాళాలు, ఇంకా చాలా వరకు పనులు జరిగినప్పుడు, పెయింటింగ్స్ అయ్యేటప్పుడు, రెనోవేషన్ జరిగేటప్పుడు విరాళాలు ఇస్తారు కదా, అవన్నీ కూడా అయితే ఇక్కడ పేరుతో సహా అమౌంట్ కూడా మనకైతే అక్కడ రాసి పెట్టున్నారనమాట ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనకి దేవస్థానం పేరు అదంతా కూడా ఉంది. అనకాపల్లి ట్రిప్లో, ఈ 2 days ట్రిప్లో మనమైతే ఇప్పటికీ ఇది 3rd అంటే 3వ గుడి అనమాట. ఒక గుడి మీరు ఫస్ట్ చూసారు కదా శ్రీకృష్ణుది, రెనోవేషన్ అయితే అవుతుంది. 2వది సత్యనారాయణ స్వామి, సూర్యనారాయణ స్వామిది ఒకే దగ్గర ఉంటుంది అనమాట. ఇంకా ఇది 3వది అనమాట, మన గవరపాలెం అనకాపల్లి ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నడుచుకుని వెళ్తున్నాను కదా, అక్కడైతే శ్రీకృష్ణుడు లోపలైతే విగ్రహాలు చాలా బాగా పెట్టారనమాట, అది కూడా కొత్తగా చేసినట్టుగా ఉన్నారు. దానికంటే ముందు మనకైతే అమ్మవారు విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఈ పక్కన రైట్ సైడ్ చూస్తున్నాం కదా, అక్కడైతే అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. శ్రీకృష్ణుడు విగ్రహం చూసే ముందు మనకైతే ఇక్కడ ఎదురుగా ఈ వుడ్తో అంటే చెక్కతో చేసిన ఎంత బాగా మంచి డోర్ అయితే కనిపిస్తుంది. మనకు గుమ్మం చూడండి ఎంత గట్టిగా కనిపిస్తుందో. ఇక్కడ కూడా మనకి విరాళాలు ఇచ్చిన పేర్లు అన్నీ కూడా సైడ్నైతే రాసి ఉన్నారు. అలాగే మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళాక చాలా పెద్ద ప్లేస్ అనమాట ఇది. అలా నడుచుకొని లోపలికి వెళ్తే అక్కడైతే గజాలు ఉంటాయి, గజాల లోపల ఆ విగ్రహాలు అయితే పెట్టారు ఓకేనా ఫ్రెండ్స్. పక్కనే ఉయ్యాలు కూడా ఉంది. అలాగే అంటే కొన్ని జన్మాష్టమి టైము శ్రీకృష్ణుడికి వేసి ఉయ్యాలు ఊపుతారు కదా, అలాగే ఇక్కడ రాధాకృష్ణుడు. అలాగే అటు ఒకవైపు చూసుకుంటే మనకి పద్మనాభ స్వామి అక్కడైతే అలా విగ్రహం ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది మనకి ఓకేనా. అలాగే సరౌండింగ్స్ చూసుకుంటే చాలా బాగుంది. అలాగే లోపల చూసుకుంటే మనకి
శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత ఉపదేశం ఇచ్చినట్టయితే మనకి అక్కడ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే అక్కడ నుండి ఇక్కడ చూసుకుంటే గోవులతో ఆడుకోవడం, గోపికలతో ఆడుకోవడం శ్రీకృష్ణుడు. అలాగే ఇక్కడ చాలా వరకు రాధాకృష్ణుడు, కృష్ణుడు ఏమో ఫ్లూట్ వాదించినట్టు, అలాగే ఇక్కడ గోపికలతో ఆడుకున్నట్టు, ఇక్కడ గోపికలతో అంటే అదే డ్యాన్స్ చేసినట్టు అవన్నీ కూడా ఇక్కడ బాగా చిత్రీకరించారనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అక్కడ నుండి మనమైతే అలాగే ఇప్పుడు బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళాక మనకి ఫస్ట్ కనిపించేది బ్యాక్ సైడ్, అంటే మెయిన్ గర్భగుడి ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ నుండి చూస్తే వీళ్ళకి ఉంటాయి అన్నమాట. అంటే లోపల ఏ గుడి ఉందో ఆ గుడికి ఒక్కొక్క గోపురం అయితే ఉంది. చూసారు కదా, అటు రెండు ఇటు రెండు మధ్యన మెయిన్ గోపురం అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, గుడి మొత్తం కూడా ఎంత బాగుందో. అలాగే అమ్మవారికి ఊరేగించేటప్పుడు అక్కడ మనకి రథం, చాలా వరకు రథాలు, రకరకాల రథాలు అయితే ఉంటాయి. ఇది అవుట్ గేట్ అనమాట. ఇన్ గేట్, అవుట్ గేట్ ఒకటేనే. అలాగే మనకి ఇంకొక గేట్ ఉంటుంది అవతల సైడ్, మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు బయట నుండి. ఇది ఫ్రెండ్స్, ఈ సైడ్ అయితే గ్రౌండ్ ఉంది. సంబరాలు అయ్యేటప్పుడు ఇక్కడ నుండి మనకి బాగా దర్శనం అయితే అవుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. బ్లాగ్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. ఓకేనా. ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి, అలాగే షేర్ చేయండి. చాలా కష్టపడి చాలా దూరం వెళ్ళి నేనైతే మీకోసం వీడియో తీసుకొస్తున్నాను. కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే తేగలను. ఓకేనా ఫ్రెండ్స్. గుడికి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది.